ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. జాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. ఏ పక్షి అయినా సరే గూడు కట్టాలి అంటే అది ఏమేమి వాడుతుంది? గూడు కట్టడానికి, తన నివాస స్థలం ఏర్పాటు చేసుకోవడానికి పక్షులు లేదా పక్షిరాజు ఏమేమి వాడుతున్నాయి ఒకసారి ఆలోచించండి. అది గూడు కట్టడం కోసం కావలసిన మెటీరియల్ అది తెచ్చుకుంటుంది. అది ఎక్కడ దొరికితే అక్కడ నుండి తీసుకొని ఆ పైనున్న స్థలానికి తీసుకుని వెళ్తుంది. దొరుకుతున్న స్థలంలో గూడు కట్టుకోట్లా, ఎక్కడ దొరుకుతుందో దానిని తీసుకుని వచ్చి గూడు ఎక్కడ కట్టాలో అక్కడ కడుతుంది. దయచేసి అర్థం చేసుకుందాం. మన హృదయం ఎక్కడ మనం నివాస స్థలం ఏర్పాటు చేసుకోవాలంటే దేవుని పరిశుద్ధ స్థలం దగ్గర. కొంతమంది ఇలా అనొచ్చు, రెగ్యులర్గా మనం మాట్లాడుతున్న మాటల్లో కావచ్చు, డిస్కషన్స్లో కావచ్చు, లేదా ఏదైనా వ్యక్తితో సువార్త ప్రకటిస్తున్నప్పుడు కానీ ఇలా మాటలు వినొచ్చు. ఏమనంటే, దేవుడు దేవుడు అని వెళ్తే మరి సంపాదన వద్దా, మరి పొట్టకూడు కోసం ఏం చేయాలి అనే ప్రశ్నలు ఉండొచ్చు. ఆలోచించండి. అనుభవిస్తున్న వారు అనుభవించనట్టు, కొనినది తమది కానట్టు బ్రతుకుట అంటే హృదయం అక్కడ ఉండద్దు. ధనాపేక్ష అన్ని కీడులకు మూలంగా ఉంది కదా. ఇప్పుడు ధనమే సంపాదించకపోతే ఎలా అనే ప్రశ్న వ్యర్థమైన ప్రశ్న. ధనం మీద సంపాదించాలి అనే అపేక్ష ఉండద్దు కానీ, లేదా దానివలన దురాశతో పనిచేసే ఆ మనస్సు ఉండద్దు కానీ, ఎంతవరకు జీవనం కొరకు, ఎంతవరకు సేవ కొరకు, లేదా నీ అవసరతలు తీరడం కొరకు కావాలో అంత చాలు. కడుపే దేవుడు అని బ్రతుకుతున్న అనుభవం ఎటువంటి అనుభవం? కేవలం హృదయం మొత్తం తిండి మీదనే పెట్టుకుంటున్న అనుభవం. అలా కాకుండా బ్రతకడం కోసం ఎంతో కొంత ఏది దొరికితే అది ఆ సమయానికి తిని పరిగెట్టడం, అది కడుపే దేవుడు అని పెట్టుకున్న అనుభవం కాదు. అలా ఏదేది మనకి ఈ భూమి మీద లీగల్గా ఉన్న ఈ శరీరంను నడిపించడానికి అవసరమో వాటన్నిటినీ చేస్తూ వాటి మీద హృదయం లగ్నపరచకుండా జీవాహారమైన యేసయ్య మీద, ఆశ్చర్యకరమైన వెలుగు అయిన యేసయ్య మీద, వాక్యం మీద, సువార్త పక్షమున ఇలా దేవుని రాజ్యము కొరకైన పరుగు పెట్టడం మనకి మంచిది. ఆ వ్యత్యాసం మనకు అర్థం అవ్వాలి. ఆ వేరుపరుచుకునే తత్వం మనకు ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మన ప్రయారిటీస్ మారితే వస్తాయి. పలుకుదామా ఈ మాట? మన ప్రయారిటీస్ మారితే వస్తాయని చెప్తారా? ఇప్పుడు చూడండి, ఎత్తైన స్థలం మాత్రమే మెన్షన్ చేయట్లేదు కానీ ఎవరూ చేరలేని ఎత్తైన స్థలం అంట. అందరితో పోల్చుకొని ఒక ఏరియాలో ఆగిపోతున్న అనుభవం కాదండి. ఎవరు చేరలేకపోయినా సరే
ఆ స్థలమునకు చేరుతున్న కనుదృష్టి, అక్కడికి చేరాలి అనే ఆశ, ఎడతెగని ప్రయత్నం అక్కడికి చేర్పిస్తుంది. ఒకసారి చేరి నేను ఒక్కసారి వెళ్ళానులే అని ఊరుకోవట్లేదు. ఏ పక్షిరాజైనా, ఏ పక్షి అయినా ఒక గూడు కట్టాలి అంటే మినిమం టు మినిమం ఎన్నిసార్లు తిరగాలో తెలుసా? ఒక్కసారి కాదు నాన్న. దాని గూడంతా పట్టుకొని ఒక్కసారి వెళ్ళి చేరి అక్కడ గూడు కట్టుకోవడం, దానికి కావలసిన సామానంతా తీసుకుని వెళ్ళడం సాధ్యమేనా? కాదు. ఒక్కొక్క గడ్డి లేదా దానికి ఏ మెటీరియల్ కావాలో, ఒక పుల్ల కావచ్చు, గడ్డి కావచ్చు, అది ఏ ఇతర ఇక ఏదైనా కావచ్చు, ఏ మెటీరియల్ అయినా, అది ఎంత చిన్ని ప్రాణం, అది ఎంత కావాలో అంతనే, అది ఎంత మోయగలదో అంతే తీసుకొని మరలా ఆ ఏరియాకి వెళ్ళి ఆ గూడు కోసం అది పెట్టి మరలా వెళ్తున్న అనుభవం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనకి దాని హృదయం కిందున్న వాటి మీద లేదు, కిందున్న వాటిని కూడా కావాలంటే తీసుకొని పైన ఉన్న నివాస స్థలం కొరకే ప్రయాస అనేది చూస్తున్నాం. నాకు అన్నీ సొఫిస్టికేటెడ్గా కిందే దొరుకుతున్నాయి కదా, ఇక్కడే ఒక నివాస స్థలం ఏర్పాటు చేసుకుందాం అనుకొని దొరుకుతున్న ఏరియాలో ఎక్కడా కూడా ఒక గూడు కట్టుకున్న అనుభవం చూడట్లా మనం. దానికి సాటిస్ఫాక్షన్ ఎక్కడ కనిపిస్తుంది? దాని తృప్తి మనం ఎక్కడ చూడగలం? ఎత్తైన స్థలంలో, ఇంకా చెప్పాలంటే ఎవరూ ఎక్కలేని. మనం చాలాసార్లు కంపేర్ చేసుకుంటాం. వీళ్ళందరూ ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ఎక్కువ జనాంగం ఏం చేస్తున్నారు, అది ఫాలో అవడానికి మనం ట్రై చేస్తాం. మంచిదే, కానీ పక్షిరాజు స్వభావం అయితే అది కాదు. ఏది శ్రేష్టమైనది అని చూస్తుంది. అది రిఫరెన్స్ పాయింట్స్ వెతుక్కోట్లా. ఎవరు ఎక్కలేదు కదా నాకెందుకులే అనుకోట్లా. ఇంత ప్రయాసపడి ఇక్కడి నుంచి నేను తీసుకుని వెళ్ళి అక్కడ గూడు ఏర్పాటు చేసుకోవడం ఇంత కష్టం నాకు అవసరమా? ఇంత ఎదురుగాలుల్ని నేను ఎదుర్కొంటూ వెళ్ళడం అవసరమా అనుకోవట్లేదండి. అంత ప్రయాసలో కూడా అది సాధిస్తున్న అనుభవం చూస్తున్నాం. ఏం నేర్చుకోవాలి మనం ఇందులో? చూడండి, ఆయన ఎత్తైన కొండ మీద లేదా పరిశుద్ధ పర్వతం మీద నివాస స్థలం ఏర్పాటు చేసుకోవాలంటే ఏమేమి ఉండాలని మనం నేర్చుకున్నామో ఆ ఏరియాలన్నింటినీ ఒకసారి పరిశీలించుకుందాం. యథార్థమైన పెదవులు కలవారే అక్కడ ఉండగలరు అని చూసాం కదా. యథార్థమైన హృదయం కావాలని నేర్చుకున్నామే. ఆ యథార్థమైన ప్రవర్తన కావాలి అంటే మొట్టమొదటిగా నీతిని అనుసరించాలి అంటే మొట్టమొదటిగా తీర్మానం మన హృదయంలో జరగాలి. అనేకులు యథార్థంగా లేరు కదా. అబద్ధం ఆడకుండా ఒక క్షణమైనా గడుస్తుందా? అబద్ధం ఆడకుండా ఎలా బ్రతకాలండి? అనేకులు ఎంత ఈజీ గోయింగ్ లైఫ్లో వెళ్తున్నారు కదా అని అనుకోనక్కర్లేదు. ఎవరికి సాధ్యం అవ్వట్లేదా? అయితే కష్టమైనా సరే దాన్ని సాధ్యపరచు, ప్రయత్నం చేయి, అక్కడికి వెళ్ళడం సాధ్యం. హృదయపూర్వకంగా నిజం పలకడం సాధ్యం అవ్వట్లేదా? ప్రయత్నం చేయి, అలా చేరుట సాధ్యం. నిరపరాధి కొరకు
లేదా ఒక నిర్దోషిని దోషిగా చూపించడం కొరకు నీ చుట్టూ ఉన్న వారందరూ ప్రయత్నం చేస్తున్నారా? వారితో నువ్వు పోరాడలేవేమో, కానీ నిర్దోషిని నిర్దోషిగా ఎంచడానికి నువ్వు నిలబడు. కష్టమే, కానీ నువ్వు ఆ ప్రయత్నంలో ఆ ఎత్తైన ప్రదేశంకు చేరడం సాధ్యమవుతుంది. నీ ప్రయాణంలో నువ్వు తీసుకున్న తీర్మానంలో ఆటంకాలు రావచ్చు. అందుకే అనేకులు అక్కడికి చేరలేకపోతున్నారేమో. నీ ప్రయాస వ్యర్థం అవ్వదు. నీ బలమును బట్టి నువ్వు ఎగరట్లేదు నానా. నువ్వు తీసుకున్న తీర్మానంలో నువ్వు కొంచెమైనా ఎఫర్ట్ పెడుతున్నావు కదా, మిగిలిన ఎఫర్ట్కి కావలసిన బలం నువ్వు నూతనంగా అనుదినం యెహోవా యొద్ద నుండి పొందుకుంటున్నావు గనుక అది సాధ్యమవుతుంది. తీర్మానమే లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? పొరుగువాని మీద నింద మోపకుండా వెళ్ళడం సాధ్యమవ్వాలి. ఒక ప్రశ్న వేయనా? నీ దృష్టికి నిజముగా నీచుడు అసహ్యుడుగా కనిపిస్తున్నాడా? గొప్పగా కనిపిస్తున్నాడా? ఇటువంటి ప్రశ్నలన్నీ వేసుకుంటూ ఈరోజు ఆలోచన చేద్దాం. ఎత్తైన కొండ ప్రదేశంనకు ఎవరు ఎక్కట్లేదు కదా అని కాంప్రమైజ్ అవ్వద్దు. పక్కవారితో చెప్పండి, కాంప్రమైజ్ అవ్వకు అని. వాక్యానుసారంగా బ్రతకడానికి కాంప్రమైజ్ అవ్వద్దు. అనేకులకు సాధ్యం కావట్లేదు కదా, పర్వాలేదులే అని సమర్థించుకొని ఆగకు. వారందరినీ మించిన బలమే యెహోవా యొద్ద నుండి నూతనంగా పొందడం సాధ్యం. ఎక్కడెక్కడ సాధ్యపడట్లేదో ఎదురు చూడనా? ఒక వాగ్దానం పొందడానికి కొంత ప్రయాస కావాలి. వాగ్దానం ఒక్కటి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే సరిపోదు. ఆ వాగ్దానం వెనక కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, వాటి వెంట పరుగులు పెట్టాలి. నీ నివాస స్థలం ఎత్తైన ప్రదేశంలో కావాలి అంటే ఇది తప్పదు. ఎక్కడైనా పర్వాలేదు అంటే మేబీ అది పక్షిరాజు కాదేమో, వేరే ఇతర ఏదైనా పక్షేమో. దాని నివాస స్థలం గురించిన ఒక శ్రద్ధను మనం చూస్తున్నాం. ఒక ప్రయాసను మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రీస్తునందు ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఆయన నా తండ్రి ప్రభా, పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలవాడు ఎవడు అని ఆయన నా తండ్రి, ఆయన నా తండ్రి ప్రభా, యథార్థమైన పెదవులు గలవాళ్ళమే, యథార్థమైన హృదయం కలిగిన వారమే, నీతిని అనుసరించు నా తండ్రి ప్రభా, ఆయన ముందుకు కొనసాగేటువంటి వారే అని మేము తెలుసుకొని ఉండగా నా తండ్రి, ఎవరు ఎక్కజాలని ఎత్తైన కొండకు నా తండ్రి ప్రభా గూడు కట్టుకునేటువంటి స్థితిలోనికి పక్షిరాజు ఎలాగనైతే ప్రతి మెటీరియల్ తీసుకొని వెళ్ళి నేను ప్రయాస పడుతున్న తండ్రి ప్రభా ఎత్తైన స్థలంలోనే నా తండ్రి ప్రభు కట్టుకుంటుంది.
కానీ నా తండ్రి ప్రభా మేమైతే మా యొక్క ప్రయారిటీస్ మారాలని ఎక్కడ కానీ నా తండ్రి మా హృదయం యొక్క నివాస స్థలం ఎల్లప్పుడూ కానీ దేవుని పరిశుద్ధ పర్వతం వైపే ఉండాలని, అక్కడే ఉండాలని, ఆ ఎత్తైన ఎవరు చేరలేని ఎత్తైన స్థలముల్లోనికి మేము వెళ్ళాలని ఆశతోటి ఈ దినమున ప్రార్థిస్తున్నామయ్యా. ఏ పక్షి రాజైనా నా తండ్రి ప్రభా గూడు కట్టుకోవడానికి కింద ఉన్నటువంటి మెటీరియల్ ను తీసుకుని పైన ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళి కట్టుకుంటుంది, కానీ కిందే దొరుకుతుంది కదా అని కిందే కట్టుకోవట్లేదు ప్రభా. ఆ రీతిలో నా తండ్రి ప్రభా ఎక్కడ ఈజీ గోయింగ్ లైఫ్ లోనికి మేము వెళ్ళకుండా ఏంటి సాధ్యమవుదాం అన్నట్టుగా అబద్ధమే పలుకుతున్న అబద్ధమే చెప్పకపోతే ఎలా గడుస్తుంది దినము అనేటువంటి వారుగా కాకుండా అబద్ధం చెప్పకుండా ఎలాగన జీవించాలో నిరపరాధి కొరకు నిర్దోషిని దోషిగా చేస్తున్న సమయంలో కూడా నిర్దోషి కొరకు నిర్దోషి అని నిరూపించడానికి నిలబడేటువంటి వారుగా మేము ఉండుటకు సాయం చేయండి. ఆ రీతిలో నిలబడినప్పుడు నా తండ్రి ప్రభా ఎత్తైన స్థలంలోనికి వెళ్ళడానికి సాధ్యపడుతుంది. ఎందుకనగా మా బలమును బట్టి కాదు, కానీ ఆయన యెహోవా యొద్ద నుంచి వస్తున్నటువంటి ఒక నూతన బలమును బట్టి ఒక్కొక్క స్టెప్ వేస్తుండగా రాజా ట్రై చేస్తుండగా నా ప్రభా ఆయన అద్భుత రీతిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాక్యానుసారంగా జీవించడానికి సమర్థించుకోకుండా నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ సాధ్యపడట్లేదు అక్కడక్కడ నా తండ్రి ప్రభా ప్రయత్నం చేయవారముగా, ఆయన ప్రయాసపడు వారముగా నా తండ్రి ప్రభా శ్రద్ధ నిలుపు వారముగా నివాస స్థలము ఎత్తైన చోట నాయన నా తండ్రి క్రీస్తునందు కట్టుకున్నటకు విశేషమైన కృపను మాకును మా అందరికీ మీరు దయచేసినందుకు వందనాలు చెల్లింపు. ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండను మాకు మమ్మల్ని అందరినీ ఎక్కించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చూడండి, అలా నువ్వు వెళ్ళడానికి, అలా నువ్వు ఎత్తైన ప్రదేశంకు అన్నిసార్లు ఎగరడానికి ప్రయాసలో నువ్వు సొమ్మసిల్లిపోకుండా ఉంటావు. పలకండి అన్నమాట, సొమ్మసిల్లిపోకుండా ఉంటావని. ఈరోజు ఈ మాట పలకండి. సొమ్మసిల్లే పరిస్థితులు రావు అని కాదు దాని అర్థం, వస్తాయి కానీ నువ్వు ఎదుర్కొంటావు. అలిసిపోయి మూర్ఛిల్లే అంతగా సమస్యలు ఎదురు పడచ్చు, కానీ నీవు అనుదినము పొందుకుంటున్న ఆయన బలము వలన అలా మూర్ఛిల్లిపోకుండా, అలా సొమ్మసిల్లిపోకుండా, అలిసిపోకుండా ముందుకు వెళ్ళుట సాధ్యమవుతుంది. ఒక వచనం కూడా చూడండి, 103వ కీర్తన 5వ వచనం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు యొక్క యవ్వనమట క్రొత్తదవుతుందట. ఇది ఎలా అవుతుంది అన్నీ కూడా మనకి చాలా సార్లు విన్నాం. ఇప్పుడు అందులోకి వెళ్ళట్లేదు, కానీ దేవుడు మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తున్నారు. దేనిని తృప్తిపరుస్తున్నారు? హృదయమును అని చెప్పండి. మేలును కీడు అని ఎంచువానికి శ్రమండి. దేవుని దృష్టిలో ఏది మేలుకరమైనదో ఒకసారి ఆ కను దృష్టితో చూడగలిగితే స్తుతించకుండా ఉండలేం. ఇంకొక మాట, ఈ ప్రయాణంలో మనం చేరవలసింది ఎలా అంటే స్తుతించుకుంటూ. నువ్వు స్తుతించుకుంటూ వెళ్ళు. అలా వెళ్ళడానికి కావలసిన బలం చేకూరుతూ ఉంటుంది. నీ ప్రయాసగా అనిపించదు. నువ్వు స్తుతించాలి అంటే ఆయన చేస్తున్న మేలును గుర్తుపట్టు.
ఇది చాలా ప్రయాస అండి, నాకు అవ్వదండి, ఇంత కష్టం నన్ను ఎలా చేయమంటారు అనే ప్రశ్నను దాటి, కష్టమైనా సరే నా దేవునితో ఇవన్నీ సాధ్యము అని, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు అని నమ్మకం అంతా, భారం అంతా ఆయన మీద వేసి ముందుకు కదలగలిగితే ఇది సాధ్యమవుతుంది. ఒక్క దినములో అవ్వట్లేదేమో, గూడు కట్టుట కూడా ఒక్క దినంలో అవ్వదు కదా. చేస్తూ ఉండు, చేస్తూ ఉండు, అలసిపోవద్దు. అలయక వెళ్ళుట అనేది, అలయక పరిగెత్తుట అనేది ఈ ప్రయాణంలో అలవాటవుతుంది, అలవాటవుతుంది. గూడు చెరిగినా సరే మరలా కట్టగలవు. హల్లెలూయా. అటువంటి నూతన బలముతో ఈరోజు ప్రభు మనల్ని నింపునుగాక. డిస్టర్బెన్సెస్ ఏవి కూడా నిన్ను ఆపడానికి సాధ్యం కాదు నాన్న. లైఫ్లో వస్తున్న ఏ డిస్టర్బెన్స్ కూడా ప్రభు కొరకు నువ్వు పరిగెట్టడానికి, ఆపడానికి వాటికి శక్తి చాలదు. ప్రభు మీద మాత్రమే ఆనుకొని, ప్రభు కొరకు మాత్రమే పరుగులు పెట్టే ఆ పరుగులో విజయం ఉంటుంది. ఏది మేలైనది ఈరోజు కన్నులకు కనపడనుగాక, ఏది న్యాయమైనది ఈరోజు హృదయంనకు గోచరము అవునుగాక. ప్రార్థన చేసుకుందాం అక్క.